వాళ్ళ పేర్లు చూస్తుంటే. సో లోకంకి చెప్తున్నా, వాళ్ళకు ముస్లిం పేరు ఉన్నది కానీ వాళ్ళు ముస్లిమ్స్ గారు. ఖురాన్ ఒప్పుకోదు. సింపుల్ లాజిక్. మేము ఏదైనా ఫాలో అయితే ఖురాన్కే ఫాలో అవుతాం. మాకు సెకండ్ బుక్ లేదు ముస్లిమ్స్ కి, ఓన్లీ వన్ బుక్ ఖురాన్, దానికే ఫాలో చేయాలి. మా అల్లా చెప్పినాడు. సో అదే ఖురానే చెప్తుంది, నువ్వు రాంగ్, మళ్ళీ నువ్వు ఎట్లా కరెక్ట్ అవుతావా? సో నిజంగానే ఇప్పుడు అంటే 5 టెర్రరిస్టులు వచ్చి అంతమందిని, దాదాపు 28 మందిని కాల్చి చంపే అంత ధైర్యం చేశారంటే అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? అంటే ఇంటెలిజెన్స్ లోపమా, లేకపోతే? వినండి, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ 100%. కానీ అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని మాట్లాడితే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఎక్కడున్నది పాకిస్తాన్, వాడికి ఫినిష్ చేయాలి. అసలు ప్రాబ్లం జరగడానికి కూడా ఆస్కారాలు ఏంటి, ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా ఆలోచించాలి కదా మనం. అది మన ఇంటర్నల్, మనం జాగ్రత్తగా ఉంటే జరిగేది కాదు కదా. వినండి, ఇలా జరగకపోతే రేపైతుంది. ఎందుకంటే వాళ్ళు గమ్మును కూకోరు. వాళ్ళు మొత్తం జీవితం ఒకటే మైండ్ సెట్, ఇండియాకి ఎట్లా కొట్టాలి. సింపుల్ లాజిక్. మా టెర్రరిస్టులు కశ్మీర్లో ఎట్లా పెనిట్రేట్ కావాలి, ఇండియా పీస్ హార్మోనీ ఎట్లా ఫినిష్ కావాలి, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవాలి, ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ కావాలి, ఇండియా డిస్టర్బ్ ఉండాలి. ఇక్కడ డిస్టర్బ్ ఉంటే స్టోరీ ఫినిష్. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఇంకా చైనా ఉన్నది, ఆ స్టోరీ రష్యా ఉన్నది, చైనా ఉన్నది. చైనా మెయిన్, చైనా. బట్ ఇప్పుడు యుద్ధం వస్తే చైనా సహకరిస్తుందా? 100% చేస్తుంది పాకిస్తాన్ కి. ఎందుకంటే వాళ్ళకు ఏమున్నది అంటే అమెరికా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలోనే ఉన్నారని అమెరికా చెప్తుంది. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాకి వచ్చేస్తే చైనా రోడ్ మీద వచ్చేస్తుంది. సో చైనా 100% పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. అయినా మనం తగ్గేదిలే, నథింగ్. ఎవరైనా సపోర్ట్ చేయండి, ఇది న్యాయం వార్. డెఫినెట్లీ మనమే గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మనం ఆర్మీ మీద టోటల్ నమ్మకం. సింపుల్, మన ఫైటర్ ప్లేన్సే ఫినిష్ చేస్తాం. మన రఫాల్ ప్లేన్, మిగ్ 40 years 50 years ఓల్డ్ ప్లేన్, అదే ఫినిష్ చేసేస్తుంది. సుకోయి ఫినిష్ చేసేస్తుంది. సింపుల్. అది రఫాల్ ట్రయల్ చేస్తుంటేనే చెప్పేస్తున్నా, ఇది కట్ చేయవద్దు. రఫాల్ ఇట్లా ట్రయల్ కొడుతుంది, పాకిస్తాన్ కి ఉచ్చ పడుతుంది. సో 100% మన నేవీ కానీ మన ఆర్మీ కానీ ఫినిష్ చేసేస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా ఎక్కడ తగ్గేటట్టు కనపట్లేదు. వాళ్ళు కూడా రెడీ, యుద్ధానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇది ఎలక్షన్, ఎలక్షన్ లో అవతల పార్టీ చెప్తుంది రైట్ మేము ఓడిపోతున్నామని, మేమే గెలుస్తున్నామంట. అట్లనే లేకపోతే మరి అంతే చెప్పాలి కదా. చెప్తారు వాళ్ళు, చెప్పండి. మ్యాటర్ ఆఫ్ 1 month మొత్తం లోకం చూస్తుంది. మీరు చెప్పేది కరెక్ట్ లేకుంటే ఇండియా చెప్పేది కరెక్ట్. సో మోదీ మీద చాలా అది నమ్మకం ఉందా? ఉన్నది. మోదీ మీద ఉన్నది. తప్పకుండా ఇడవం ఆయన చెప్పేస్తాను బీహార్లో. ఇక్కడ పార్టీలకు అతీతంగా 100% మోదీ అగేన్స్ట్ ఉంటాం వేరే ఇష్యూలో. ఈ ఇష్యూలో మోదీ మా ప్రధానమంత్రి, అంతే. దట్స్ ఆల్. ఇండియా డిగ్నిటీ మీద వచ్చింది, మన భారతదేశం. నో పాలిటిక్స్, ఓన్లీ ఇండియా. దట్స్ ఆల్. సో మోదీతో ఉన్నాం 100%. మోదీ బద్లా తీసుకుంటాడు అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ ఇండియా విక్టరీ వస్తుంది అని టోటల్ నమ్మకం ఉన్నది. అండ్ 100% 140 crores పాకిస్తాన్ కి కొట్టాలి. చాలా అయిపోయింది. సో అది తప్పకుండా అవుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఒకటి చిన్న డిమాండ్ చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్ గారు, మా వాళ్ళందరినీ అమరులుగా ప్రకటించి 100% చేయాలి. చేయాలి చేయాలి ఆ మినిమం మనం చేసేది. ఒక మంచి చచ్చిన తర్వాత వాడికి 50 లక్షలు ఇస్తే ఏం, 2 కోట్లు ఇస్తే మనిషి రాడు కదా. కానీ ఒక టైటిల్ ఇవ్వాలి కదా. ఆ టైటిల్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు కదా. ప్రజల్లో
గుర్తుండిపోతారు. సో తప్పకుండా ఇవ్వాలి. రైట్. సో క్లారిటీ ఉన్నారు, పాకిస్తాన్ మీద యుద్ధం పక్కా జరగాల్సిందే. జరగాలి. మీరు రెడీ, నేను రెడీ, అందరూ 100% జరగాలి.